అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. గడిచిన 48 రోజులుగా ఆయన రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే తనను హతమార్చే విధంగా, తనను మర్డర్ చేసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. అందుకు తగినట్లు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, తన చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, చూస్తూ ఉంటే తనను అంతమొందించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారనేటువంటి ఆరోపణలతో విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి యొక్క రిమాండ్ పొడిగింపు సందర్భంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి న్యాయమూర్తి గారు అక్కడ మీకేమైనా సమస్యలు ఉంటే ఒక లేఖ ద్వారా తెలియజేయాలని కోరడంతో జైలు పరిసరాల్లో కావచ్చు, జైలులో కావచ్చు జరిగినటువంటి ఘటనలను ఉదహరిస్తూ సుమారు 3 పేజీల లేఖను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికి 2200 మందికి పైచిలుకు ప్రస్తుత ఖైదీలు కావచ్చు, లేకపోతే అండర్ ట్రయల్ ఖైదీలు ఉన్నారు. అందులో సుమారు 750 మంది నార్కోటిక్స్ కేసుకు సంబంధించినటువంటి ఖైదీలుగా ఉన్నారు. అయితే గతంలో ఈ కేసులు కావచ్చు, అలానే తన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ విచారణలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో అరెస్టు కాబడినటువంటి నిందితులు కావచ్చు, లేకపోతే రౌడీ షీటర్లు కావచ్చు, అలానే నక్సల్స్ కావచ్చు, అత్యధిక సంఖ్యలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిచిన 48 రోజులుగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, తను ప్రస్తుతం ఉంటున్నటువంటి స్నేహ బ్లాక్పై డ్రోన్ ఎగరడం కావచ్చు, అలానే తన కుటుంబ సభ్యులు తనతో ములాఖత్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ డ్రోన్ ఎగరవేసి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలను చిత్రీకరించడం కావచ్చు, అలానే ఇటీవల 2-3 రోజుల క్రితం జైలులో ఎవరో గుర్తు తెలియనటువంటి అగంతకులు గంజాయి ప్యాకెట్లను విసిరేసినటువంటి ఘటనలు కావచ్చు, అలానే ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. వామపక్ష తీవ్రవాదులు తనను హతమారుస్తున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు సమాచారం తనకు అందింది. అయితే ఆ లేఖలో ఉన్న అంశాలు వాస్తవమా, అది నిజమైనటువంటి లేఖ లేకపోతే ఒక ఫేక్ లేఖ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం దానిపై విచారణ చేపట్టలేదు. అందులో ఉన్నటువంటి వాస్తవాలను తెలియజేయలేదు. అలానే తన హత్యకు సుపారీని కూడా అందించారు, అత్యధిక సంఖ్యలో డబ్బులు కూడా చేతులు మారాయనేటువంటి ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారు తన లేఖలో పొందుపరిచారు. అలానే గతంలో తాను బయట ఉన్నప్పుడు కూడా తనను హతమార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. తాను బస్సు యాత్ర సందర్భంగా తన బస్సుపై రాళ్లను విసరడం కావచ్చు, అలానే అంగళ్లలో జరిగినటువంటి ఘటన కావచ్చు, పోలీసుల సమక్షంలోనే ఎవరైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు రాళ్లు విసరడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలానే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా కూడా తన కాన్వాయ్పై, తన వాహన శ్రేణిపై, తన బస్సుపై రాళ్లను రువ్వారు. ఆ ఘటనలో కూడా తన ఎన్ఎస్జి సెక్యూరిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఇలా అనేక సందర్భాలలో కూడా, అనేక పర్యటనలలో కూడా తాను ఎక్కడికి వెళ్తున్నా అక్కడ నిరసనలను అడ్డం పెట్టుకొని తనను హతమార్చడానికి కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేయడం కావచ్చు, ఇలా 1-2 కాదు అనేక కారణాలున్నాయి. కనుక తన యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, అలానే తన యొక్క ఆత్మరక్షణ దృష్ట్యా ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టివ్గా, ఒక జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా తన ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి న్యాయం అందించే దిశగా చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క లేఖకు సంబంధించి ఇప్పటికే రాజకీయ పక్షాల్లో ఒక రాజకీయ దుమారం మొదలైంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని హతమారుస్తారా, చంద్రబాబు నాయుడు గారి హత్యకు కుట్ర జరుగుతోందా అనేటువంటి అంశాల గురించి మనం కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే గడిచిన 48 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఘటనలు కావచ్చు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ స్కామ్తో సంబంధం ఉంటే, నిజంగా ఆయన స్కిల్ స్కామ్లో నిందితుడై ఉంటే గడిచిన 4 సంవత్సరాలలో ఆయనని అరెస్ట్ చేయకుండా
ఇలాగే సైలెంట్గా ఉండి తీరా ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన్ని అరెస్ట్ చేయడం కావచ్చు, అలానే ఎక్కడో నంద్యాలలో అరెస్ట్ చేస్తే నంద్యాల నుంచి విజయవాడకు తరలించినటువంటి తరుణం కావచ్చు, ఇలా ప్రతి సంఘటన కూడా ఆ యొక్క అనుమానాలకు బలాన్నిచ్చే విధంగా ఉన్నాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి స్నేహ బ్లాకుపై డ్రోన్ ఎగిరేసినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని జైలు అధికారులే ధృవీకరించారు. మరి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఒక జాతీయ నాయకుడిగా, దేశంలో 14 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడిగా, ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి నాయకుడు ఏదైనా ఒక కేసులో జైలుకు వెళ్ళినప్పుడు ఆయనకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అలానే ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు, అనేక అనుమానాలు, అనేక కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఆయన కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. అయితే అది ఇప్పుడు జరగకపోతే ఆయన కంటికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని, అలానే ఆయన ఒంటి మీద పూర్తిగా దద్దులు రాబడ్డాయి. ఆ దద్దులు బాడీ అంతా సోకి ఒక రకమైనటువంటి స్కిన్ ఇబ్బందికి గురయ్యేటువంటి ప్రమాదం ఉందనేటువంటి హెల్త్ బులెటిన్లో కూడా ఈరోజు అందుకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఎవరు తప్పు చేశారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత డబ్బులు పోయింది, ఆ డబ్బులు ఎవరి అకౌంట్కి చేరింది, ఆ డబ్బులు ఎలా చేరాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ఒక్క ఆధారాన్ని కూడా, ఒక్క సమాచారాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అటు కోర్టుకు కావచ్చు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిరూపించలేకపోయింది. ఒకసారేమో 540 కోట్లు అన్నారు, మరొకసారేమో 370 కోట్లు అన్నారు, ఇప్పుడు చివరాఖరికి వస్తే 23 కోట్లు అంటున్నారు. ఏది వాస్తవం, ఏది అబద్ధం, అసలు ఈ స్కిల్ స్కామ్ జరిగిందా, జరగలేదా అనేది ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకపోతే, ప్రభుత్వం దగ్గరే ఒక అవగాహనమైనటువంటి సమాచారం లేకపోతే, ప్రభుత్వం దగ్గరే అందుకు సంబంధించినటువంటి ఆధారాలు లేకపోతే, మరి ఈ కేసు పరిణామాలు కావచ్చు, ఈ కేసులో జరుగుతున్నటువంటి ఉదాంతం కావచ్చు, ఈ కేసులో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశాలన్నిటిని పెట్టుకొని, ఈ యొక్క ఆధారాలన్నిటిని పెట్టుకొని మరి ఇన్ని రోజులు ఏదైతే ఆ స్కిల్ స్కామ్లో గతంలో ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి నిందితులందరూ బెయిల్లో ఉంటే, ఈరోజు ప్రత్యేకంగా ఒక కొత్త వ్యక్తి పేరును చేర్చి ఆయన్ని ప్రధాన నిందితుడిగా అందులో చేర్చాలనేటువంటి కుట్రలో భాగంగా ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన సమక్షంలోనే, ఆయన కనుసన్నల్లోనే ఈ స్కామ్ అంతా జరిగిందనేటువంటి ఆరోపణలతో అరెస్టు చేశారు. మరి ఈరోజు 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణాల్లో అరెస్టు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులుగా బెయిల్పై ఎలా ఉన్నారు, ఆయనకి బెయిల్ ఎలా మంజూరైంది? మరి స్కిల్ స్కామ్లో గతంలో ఉన్నటువంటి నిందితులందరికీ బెయిల్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బెయిల్ రావడం లేదు? ఇవన్నీ కూడా ఇటు న్యాయ వ్యవస్థపై, ఇటు పోలీస్ వ్యవస్థపై, ఇటు జైళ్ల శాఖపై అనుమానాలను రేకెత్తిచ్చే విధంగా, అలానే ఈరోజు న్యాయస్థానాలపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లే విధంగా ఉంది. ఈరోజు ఎవరు తప్పు చేసినా, అది బాబు గారు చేసినా, మరొకరు చేసినా న్యాయం నిష్పక్షపాతంగా ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగం ముందు అందరూ సమానులే. ఇండియన్ పీనల్ కోడ్, అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అందరికీ ఒకటే కదా. ఈరోజు నీకు, నాకు, ఒక ముఖ్యమంత్రికి కావచ్చు, ఒక సాధారణ పౌరుడికి కావచ్చు సమానమైనటువంటి హక్కులు భారత రాజ్యాంగం కల్పించినప్పుడు, మరి అన్ని కేసుల్లో బెయిల్ పొందినప్పుడు, అన్ని సుమారు 32 కేసుల్లో నిందితుడుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికే బెయిల్ వచ్చినప్పుడు మరి 350 కోట్లు అంటున్నారు. మరి దాంట్లో స్పష్టత లేదు కాబట్టి మరి ఆ కేసులో ఎందుకు బెయిల్ రావడం లేదనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అంశమే. అలానే ఇటీవల ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఒక నిందితుడికి కూడా ఆరోగ్యపరమైనటువంటి అవసరాల దృష్ట్యా, ఆరోగ్యపరమైనటువంటి చికిత్స దృష్ట్యా ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసుని దృష్టిలో పెట్టుకుంటే సుమారు 75 సంవత్సరాల వయస్కుడు, మరి ఆయనకి బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారు? మరి ఆయన బెయిల్ను మంజూరు చేసి ఆయన్ని బయటకు పంపించవచ్చు కదా. మెరుగైన చికిత్సలు, మెరుగైన వైద్యం కోసం ఆయన్ని అందించే విధంగా ఈరోజు కోర్టులు ఎందుకు డైరెక్ట్ చేయబోతున్నాయి అనేది కూడా కొంత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థ మీద ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమున్నంగా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఏదైనా న్యాయం చేకూరాలంటే, ప్రజలకు నిజమైన న్యాయం దక్కాలంటే ఇటు ప్రభుత్వాల వల్ల కాదు, పోలీస్ వ్యవస్థ వల్ల కాదు, కేవలం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతున్నటువంటి వ్యవస్థ ఒకే ఒక్క వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ. ఈరోజు జిల్లా కోర్టులో న్యాయం దక్కకపోయినా హైకోర్టులో న్యాయం దక్కుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. హైకోర్టులో న్యాయం దక్కకపోయినా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందనేటువంటి నమ్మకం ఈరోజు ప్రజలలో ఉంది. కాబట్టే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య విధంగా కావచ్చు, ఈరోజు చట్టాల అమలు దిశగా కావచ్చు,
ప్రజలు తమ యొక్క జీవితాలను స్వేచ్ఛాయుతంగా జీవిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాణాలకు ముప్పు ఉందా అంటే 100% ముప్పు ఉందనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే జైళ్లలో మర్డర్ జరగదు, జైళ్లలో చంపరు, ఎందుకంటే పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది అంటున్నారు. నిజమే, గతంలో పలిటాల రవీంద్ర గారికి సంబంధించినటువంటి ఘటన మనం చూసాం. అది జైలు సాక్షిగానే జరిగింది కదా. మరి జైల్లో రకరకమైనటువంటి వ్యక్తులు ఉంటారు, మర్డరర్స్ ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, రౌడీ షీటర్లు ఉంటారు, అలానే ఏదైతే గంజాయిలు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కేసులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలానే స్థానికంగా ఉన్నటువంటి నక్సలైట్లు కావచ్చు, అనేక మంది రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్ర నలుమూలల గురించి కావచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది ఇట్లాంటి క్రిమినల్ అందరికీ ఒక కేంద్ర బిందువుగా ఉంది. అలాంటి కేంద్ర బిందువు అయినటువంటి ఆ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం ఈ అనుమానాలను మరింత బలాన్ని ఇవ్వడమే కాకుండా స్పష్టంగా ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతుందనేది అయితే అర్థమవుతా ఉంది. ఇక భౌతికమైనటువంటి దాడుల ద్వారా మర్డర్ చేస్తారా, లేకపోతే ఆయన మీద దాడి చేసి మర్డర్ చేస్తారా అనే అంశాలను పక్కన పెడితే ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి మెడికేషన్ దొరక్కపోయినా, సరైనటువంటి మెడికేషన్ తీసుకోకపోయినా ఆయన ప్రమాదానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది, ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. మరి ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన, ఈ రాష్ట్రంలో ఐటీ కారిడార్ కావచ్చు, లేకపోతే అత్యాధునికమైనటువంటి సౌకర్యాలను రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు నడిచినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు, జాతులకు, మతాలకు అతీతంగా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిపై ఉంది. కనుక ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే అనుమానాలు ఉన్నాయో దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు న్యాయస్థానాలపై ఉంది. అవసరమైతే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకొని ఇందులో నిజ నిర్ధారణ చేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం, నిజంగా అటువంటి కుట్ర ఏమైనా జరుగుతుందా అనేటువంటి అంశాలపై విచారణ చేపట్టి ఆ విధంగా ఏదైనా జరిగితే ఆయన యొక్క భద్రతకు అవసరమైనటువంటి చర్యలను చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక రాజకీయాలంటే ఒక మంచి వాతావరణంలో, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎదుటి నాయకుడిని గౌరవిస్తూ, ప్రతిపక్షాలను గౌరవిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరిని భాగ్యస్వామ్యం చేసుకొని అతను ప్రతిపక్ష నాయకుడా లేకపోతే ఇతర నాయకుడా అనేటువంటి అంశాలన్నిటినీ కేవలం ఆ అంశాలను చూసుకోవాల్సింది ఎన్నికల సమయం అప్పుడే. ఎన్నికలు అయిపోయిన తరువాత ఎవరైనా సరే ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలను మిమ్మల్ని నమ్మి మీకు అధికారాన్ని కట్టబెట్టారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కృషి చేస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మీకు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు ఈ యొక్క కక్షపూరిత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా మీ మెదడు నుంచి తొలగించి, మీ యొక్క కక్షపూరిత ధోరణులను తొలగించి రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, అభివృద్ధి దృష్ట్యా పాటుపడాలే తప్ప ఇలాంటి తప్పుడు కేసులు, ఇలాంటి తప్పుడు ఆరోపణలు, ఇలా ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారి మీద దాడులు చేయించడం, ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ప్రజలలో ఒక భయం అనేది ఏర్పడింది. తమ యొక్క హక్కులను, తమ యొక్క భావాలను స్వేచ్ఛగా ప్రకటించేటువంటివి అవకాశం కూడా ఈరోజు రాష్ట్రంలో లేదనేటువంటి ఆరోపణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. కనుక ఈరోజు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయినటువంటి ఒక వ్యక్తికే రక్షణ కల్పించలేనప్పుడు, అతని ప్రాణాలకే ప్రమాదం ఉన్నప్పుడు, ఆయన యొక్క వ్యక్తిగత జీవితానికే భంగం కలుగుతూ ఉన్నప్పుడు మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? ఓ సామాన్యుడి పౌరుడి యొక్క స్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? కనుక ఈ అంశాల పట్ల నిజాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అలానే ఏదైతే ఆ ఆకాశ రామన్న ఉత్తరం అంటున్నారో దాని మీద కూడా విచారణ చేపట్టి ఆ యొక్క ఉత్తరం వెనుక ఎవరు ఉన్నారు, మరి ఆ ఉత్తరాన్ని ఎవరు పంపించారు, దానికి బాధ్యులు ఎవరో వారి మీద కూడా కఠినాతి కఠినమైనటువంటి చర్యలను చేపట్టాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాణానికి ముప్పు వాటిల్లకుండా భద్రతాపరమైనటువంటి చర్యలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. అనేక సందర్భాల్లో గడిచిన 48 రోజుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే అధికార ప్రతినిధులు కావచ్చు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాణానికి ప్రమాదం లేదు, ఆయన జైల్లో భద్రంగా ఉన్నారని. మరి ఈ యొక్క ఘటనలు ఏంటి? జైలు పరిసరాలలో డ్రోన్లు ఎగరడం ఏంటి? జైలు పరిసరాలలో అవాంఛనీయ ఘటనలు జరగడం ఏంటి? గంజాయి పొట్లాలు అందులోకి రావడం ఏంటి? ఇవన్నీ మరి దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వంపై ఉంది కదా. మరి ఈ అంశాలను కూడా ప్రజలకు తెలియచేయండి, ప్రజలకు వాస్తవాలను అందించండి.
తప్పు జరిగిందా లేదా అనేది నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ చేసి ఆ యొక్క తీర్పుని వెలువరించవలసింది న్యాయస్థానం. కనుక ఆ న్యాయస్థానాలకే ఆ యొక్క విధానాన్ని వదిలేయండి. అంతేకాని మీరే ఇన్వెస్టిగేషన్ చేసేసి మీరే తీర్పులు వెలువరిస్తే ఇక చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇక న్యాయస్థానాలు ఎందుకు? కనుక ఎవరి పని సపరేషన్ ఆఫ్ పవర్స్ కింద జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేస్తుంది, లెజిస్లేచర్ పని లెజిస్లేచర్ చేస్తూ ఉంది. అలానే ఎవరి పని వారు చేస్తేనే భారత రాజ్యాంగ సార్వభౌమత్వానికి ఒక గౌరవం ఉంటుంది. అన్ని విభాగాల పనుల్లో జోక్యం చేసుకొని ఈరోజు ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, అలానే జ్యుడిషియరీ పట్ల, లెజిస్లేచర్ పట్ల, ఎగ్జిక్యూటివ్ పట్ల నమ్మకం సన్నగిల్లే విధంగా చేయకండి. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత తెలియజేయండి. కనుక బాబుగారి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే రాష్ట్రంలో హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. రాష్ట్రం రావణ కాష్టంలా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే గడిచిన 48 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా అందరికీ సమానంగానే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఒక విధంగా, అధికార పార్టీ నాయకులకు ఒక విధంగా కాకుండా చట్టం అందరికీ సమానమే కదా. మరి అలాంటప్పుడు కొందరికి చుట్టం అవుతుంది, కొందరికి శత్రువు ఎలా అవుతుంది? కొందరు నిరసనలు చేస్తూ ఉన్నారు, వారిని ఆపేస్తూ ఉన్నారు. కొందరు రోడ్ షోలు చేస్తుంటే వారిని పట్టించుకోవడం లేదు. అంటే కేవలం ప్రతిపక్ష నాయకులకు మాత్రమే సిఆర్పిసిలు కావచ్చు, ఐపీసీలు కావచ్చు, లేకపోతే 144 సెక్షన్లు వర్తిస్తాయా? అధికార పార్టీ నాయకులకు వర్తించవా? ఒక 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మరొకరా అనేది కాదు. అక్కడ ఎటువంటి చర్యలను చేపట్టాలో అటువంటి చర్యలను చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ వ్యవస్థపై ఉంది. కనుక బాబు గారి ప్రాణానికి ముప్పు వాటిల్లితే అది రాష్ట్ర ప్రయోజనాలకు సరైనటువంటి విధానం కాదు. అది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంది. కనుక ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ యొక్క విధానాలను పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలు కాకుండా, మర్డర్లు కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులుగా ప్రజా ప్రయోజనాల కోసం ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో ఆరోపణలకు ప్రత్యారోపణలు, నిజ నిర్ధారణలు చేసుకొని ముందుకు సాగాలే తప్ప దాడులు చేయడం, మర్డర్లు చేయడం, అలానే వ్యక్తిగతంగా వారిపై కేసులు పెట్టడం ఇవి సరైనటువంటి విధానం కాదనేది నా యొక్క ఆలోచన. కనుక ఈ అంశంలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, అలానే చంద్రబాబు నాయుడు గారు మరి స్కిల్ స్కామ్లో నిందితుడా కాదా అనేటువంటి అంశాలు కూడా ఇప్పటికే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు సరైనటువంటి ఆధారాలను చూపలేకపోయారు. కేవలం ఆయన యొక్క జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ పోతూ ఉన్నారు. ఎందుకంటే 14 రోజులు అన్నారు, ఆ తర్వాత పొడిగిస్తూ 48 రోజులకు వచ్చింది. మరి ఈరోజు న్యాయస్థానాలు కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేయాలి. ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్యం రీత్యా వీటిని కన్సిడర్ చేసి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఒక పార్టీకే అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం కోసం, ఈ కార్యకలాపాలు చేసుకోవడం కోసం అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగానే అరెస్టు చేయించారు. అందులో ఎటువంటి ఆధారాలు లేవు. స్కిల్ స్కామ్ జరగలేదు. స్కిల్ స్కామ్ జరిగి ఉంటే 4 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నాయి. కనుక ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏది వాస్తవం, ఏది అవాస్తవం తేల్చాల్సినటువంటి బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. కనుక హత్యా రాజకీయాలు సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నాయకుడు కంకణం కట్టుకొని పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మర్డర్లు మనం చూసాం, అనేక అఘాయిత్యాలను మనం చూసాం. అవి పునరావృతం అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. లేదు, కాదు, కూడదంటే ప్రజలే సరైనటువంటి గుణపాఠం చెప్పేటువంటి అవకాశం దగ్గరలోనే ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.